రూపంలో రాష్ట్రాన్ని తీసుకొని వచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి మీరు ఓకే యువతకు అందించాలనే కదా. ఓకే ఇటువంటి మీకు కీర్తన అర్థం గారు కాదా? మీ పార్టీలో ఇన్ని రొసుగులు ఇంత ఓకే నీచంగా మీ పార్టీ కీర్తన గారు పరిపాలన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఓకే కీర్తన గారు మీరు పవన్ కూడా కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారా? ఓకే కీర్తన గారు మీరు కూడా రాయలసీమ బిడ్డే కాబట్టి పిఠాపురంలో ఏంటి రాయలసీమ గ్యాంగులు వచ్చినాయి, రాయలసీమ రౌడీలు వచ్చారు, ఏదేదో జరిగిపోతుందని ప్రచారం జరుగుతుంది, నిజమా? పవన్ కళ్యాణ్ గారికి కూడా సెక్యూరిటీ పెంచారట, ఆయన ప్రచారం కూడా అక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారట. సార్ ఐఎమ్ సో సారీ, మీరు ఆ రౌడీలు అనే మాట తీసేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీస్ ఏమైనా రౌడీగా ఉంటారేమో, వాళ్ళ కుటుంబంలో హత్య రాజకీయాలు ఉంటాయేమో. రాయలసీమ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ప్రాంతం. మేము కూడా రాయలసీమ బిడ్డల్ని కరువుగా కఠినంగా మాట్లాడతామేమో కానీ మడ్డర్లు మానవంగాలు చేసే వాళ్ళ కల్చర్ అయితే మా రాయలసీమలో ఇంకా రాలేదు సార్. చాలా స్వచ్ఛమైన మనుషులం, అభిమానంగా ఉంటాం పలకరించడంలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్యలు, రాజారెడ్డి గారి హత్యల టైంలో మేము చూస్తున్నాం, వింటున్నాం. ఆ దరిద్రం ఆ పులివెందలకే పరిమితమైంది, ఇంకెక్కడ ఏం లేదు. వీళ్ళు వచ్చి ఏమైనా కొనసాగిస్తే కొనసాగుతుందేమో రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన పుణ్యమాని. పిఠాపురంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ రిజల్ట్స్, ఎందుకంటే ఈయన ఎంతకైనా దిగజారుతాడు, ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఎస్పెషలీ మాకు ఇక్కడున్న మిథున్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇన్ఛార్జ్ గా అనే ఒక డౌట్ లో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము సెక్యూరిటీ పెంచుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి భద్రత చూస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఐ వింగ్స్ ఎస్పెషల్లీ స్పెషల్ టీమ్స్ అపాయింట్మెంట్ అవుతున్నాయి అక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు గెలుపే దిశగా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా అడుగులేస్తున్నారు. పార్టీ సపోర్ట్ కన్నా ఇండివిజువల్ అజెండా తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ వింగ్ అయితే. సో పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ కూడా అందులో భాగమే. అక్రమ కేసులు పెట్టి మాకున్న స్థానిక లీడర్లను ఇబ్బంది పెడతారు కాబట్టి స్పెషల్ టీమ్స్ అక్కడ వెళ్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం. అంటే స్పెషల్ టీమ్స్ అంటే ఎవరు ఎన్ఆర్ఐస్ అండి? పవన్ కళ్యాణ్ గారి మీద స్పెషల్ టీంలు అంటే ఎవరు ఎన్ఆర్ఐ టీమ్సా? ఎన్ఆర్ఐ టీమ్స్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత, ఎస్పెషల్లీ యువత ఇంట్రెస్ట్ గా ఉండి వాలంటీర్ గా వాళ్ళు పనిచేయాలనుకొని పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోసం కోరుకుంటూ అక్కడ వెళ్తున్నారు. స్థానికులు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. గెలిపే దిశగా పవన్ కళ్యాణ్ గారిని ఏకగ్రీవంగా 1,00,000 మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులేస్తున్నారు సార్. ఓకే ఏంటి మహాసేన రాజేష్ గారి టికెట్ మీకు వచ్చిందట జనసేనకి? అలా ఏం లేదు సార్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏవి కరెక్ట్ ఏ రాంగ్ అని డిసైడ్ చేసుకొని ఇచ్చి ఉంటారు. దాంట్లో మహాసేన రాజేష్ గారికి ఇంకో సంస్థానం